శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. చూడండి, తీవ్ర వైరాగ్యం జనిస్తే భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. ఆయన కోసం ప్రాణాలు విలవిల్లాడిపోవాలి. భగవంతుణ్ణి పొందడం ఎలా అని ఒక శిష్యుడు గురువుని అడిగాడు. నాతో పాటు రా అని గురువు అతన్ని ఒక చెరువు వద్దకు తోడ్కొని వెళ్ళి బలవంతంగా నీటిలో ముంచి అదిమి పట్టాడు. కాసేపటి తర్వాత అతన్ని నీటిలో నుండి బయటికి లాగి, నీళ్లలో ఉన్నప్పుడు నీకు ఎలా అనిపించింది అని అడిగాడు. అయ్యా, ప్రాణాలు విలవిల్లాడిపోయాయి, ప్రాణాలు పోతాయేమో అనుకున్నాను అన్నాడు అతడు. అప్పుడు గురువు, నాయనా, భగవంతుని కోసం ఈ విధంగా ప్రాణాలు కొట్టుకుపోయినప్పుడు మాత్రమే ఆయన్ను సాక్షాత్కరించుకోగలం అన్నాడు. అందుకే నేను 3 రకాల ఆకర్షణలను ఏకం చేసి దాన్ని భగవన్ముఖం చేస్తే ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు అని చెప్తాను. అవి విషయాలకు విషయ వస్తువుల పట్ల ఉన్నంత ఆకర్షణ, పతివ్రతకు భర్త పట్ల ఉన్నంత ఆకర్షణ, తల్లికి బిడ్డ పట్ల ఉన్నంత ఆకర్షణ. ఈ 3 ఆకర్షణలను ఏకం చేసి అంతటి ప్రేమను భగవంతుని పట్ల చూపగలిగితే తక్షణమే ఆయన సాక్షాత్కారం కలుగుతుంది. భక్తి అంటే మనోవాకాయాల ద్వారా ఆయన్ను భజించటమే. కాయంతో అంటే చేతులతో ఆయన్ను పూజించడం, సేవించడం, పాదాలతో పవిత్ర ప్రదేశాలకు వెళ్ళడం, చెవులతో ఆయన మహిమలను, నామగుణ కీర్తనలను వినడం, కళ్ళతో ఆయన ప్రతిమను దర్శించటం, మనస్సుతో సర్వదా ఆయన గురించి చింతన చేయటం, ఆయన లీలలను స్మరించటం, వాక్కులతో అంటే భగవంతుని స్తోత్రాలు పఠించటం, నామగుణ కీర్తనలు చేయటం మొదలైనవి. కలియుగానికి నారద భక్తే యుక్తమైంది. సర్వదా ఆయన నామగుణ కీర్తనలు చేయలేకపోతే కనీసం ఉదయం సాయంత్రం చేతులతో చప్పట్లు చరుస్తూ నిండు మనస్సుతో భగవన్నామాన్ని ఉచ్చరించాలి.